ఖర్జూర ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది వీటిని అలాగే తింటుంటారు. దానివల్ల శరీరంలో కొంత ఉష్ణం పుడుతుంది. ఇది అందరికీ మంచిదిగా అనిపించదు. అయితే ఖర్జూరాన్ని పాలల్లో నానబెట్టి తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ సులభమైన పద్ధతి వల్ల దానిలోని పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. అయితే పాలు, ఖర్జూరం కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఖర్జూరం కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు కొన్ని ఖర్జూరాలు తినడం వల్ల మన శరీరం శక్తివంతంగా ఉంటుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. రోజు ఖర్జూరం తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఖర్జూరలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. పాలల్లో నానబెట్టి తాగితే ఉదయాన్నే శక్తివంతంగా ఉంటారు. అంతేకాదు, ఖర్జూరంలో పీచు అధికంగా ఉంటుంది. నానబెట్టి తినడం వల్ల ఈ పీచు సులభంగా జీర్ణమవుతుంది. ఇది మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. మొత్తం జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖర్జూరం, పాలు రెండింటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకలు, దంతాలకు కాల్షియం అవసరం. ఇది ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలను నివారిస్తుంది. ఖర్జూరంలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. పాలల్లో ఉండే మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఖర్జూరంలో ఇనుము ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. పాలు, ఖర్జూరంలో ఉండే విటమిన్లు చర్మాన్ని పోషిస్తాయి. ఇది చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. అయితే ఇది ఎలా తయారు చేయాలంటే, ఒక గ్లాసు పాలలో 2-3 ఖర్జూరాలు రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఆ మిశ్రమాన్ని తాగండి. కావాలంటే బ్లెండర్లో వేసి షేక్లా కూడా తీసుకోవచ్చు.